హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి నగర్కి వచ్చేస్తాం. అదే అండి ప్రభాకర్ రావు గారింటికి. క్రితం ఎపిసోడ్లో ప్రభాకర్ రావు గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఎపిసోడ్లో మిగిలిన మిద్దె తోటని పరిచయం చేస్తున్నాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే అండి, ప్రభాకర్ రావు గారు మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి. సో క్రితం ఎపిసోడ్లో మనము మీ మిద్దె తోటలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా మిగిలిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో అలాగే మీకు తెలుసు, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో మీ మిద్దె తోటలో వచ్చేది కాయ కానీ, పువ్వు కానీ, పండు కానీ, ఏదైనా ఆకు కానీ చూపించి మొక్క ఏంటి అని అడుగుతూ ఉంటాం, మీకు తెలిసిన విషయమే. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఇదిగోండి మొక్క, ఈ పువ్వు చూపిస్తున్నా. ఓకే, ఈ పువ్వు మాత్రమే చూడండి, ఎందుకంటే ఆకు చూస్తే తెలిసిపోతుంది కనుక ఈ పువ్వు మాత్రమే చూసి మీరు ఆన్సర్ గెస్ చేయండి. చాలా ఈజీ. ఈ కలర్ని బట్టే అమ్మో నేను మొత్తం చెప్పేస్తాను, ఈ కలర్ని బట్టి చెప్పచ్చంటే తెలిసిపోతుంది. కాబట్టి ఈ పువ్వు చూసి ఆ వెజిటేబుల్ ఏంటో గెస్ చేయండి. నేను కలర్ అనగానే అర్థమైపోయి ఉంటుంది మీకు. సగం ఇది మొత్తం ఆన్సరే చెప్పేస్తున్నాను నేను. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మీరు చెప్పాలి, మీరు తెలుసుకోవాలనే మా సదుద్దేశం. ఓకే ప్రభాకర్ రావు గారు, సో మనం మిద్దె తోటలోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా, మాత్రం లేట్ చేయకుండా ఆన్సర్ వచ్చేసి ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. అమ్మ మీ పేరు? శివకుమారి గారు. సో మీ పార్ట్ ఎంత ఉంటుంది ఇందులో? ఈవినింగ్ వచ్చి వాటర్ ఇవ్వడమేనా? అంతేనా? సో ఎక్కువ ప్రభాకర్ రావు గారు మార్నింగ్ అంతా వీళ్ళంతా మధ్యాహ్నం అప్పుడు కూడా ఖాళీ ఉంటే వస్తా కొంచెం సేపు, పావు గంట. సో ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఎక్కువగా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఇంతమంది ప్రభాకర్ రావు గారిని అడిగితే ఏంటండి పరిస్థితి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నారు. ఓన్లీ వండాక తినడం వరకే, ఆ మగ్గడం అంతా మీకు తెలుసు అనుకుంటా. సో బయట వెజిటేబుల్స్ కి వీటికి తేడా ఏంటి? తొందరగా అయిపోతుంది. వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అరగంట కాకుండా 10-15 నిమిషాలు అయిపోతుంది కదండి. టేస్ట్ కూడా బాగుంటుంది, త్వరగా మగ్గిపోతుంది, తొందరగా అయిపోతుంది. కర్రీస్ తొందరగా అయిపోతుంది. సూపర్. సో ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు ఇక్కడ? ఉంటా అండి ఒక 40 నిమిషాలు. ఈవినింగ్ కంపల్సరీ 40 నిమిషాలు, పావు గంట ఉంటా పైన. సో పైన వచ్చిన పీస్ఫుల్ గా అనిపిస్తుందండి ఈ చెట్లు. ప్రగతి నగర్ బేసిక్ చెట్లు ఎక్కువ, మాకు చెట్లు ఎక్కువ, ఫస్ట్ నుంచి చెట్లు ఎక్కువ. సో అలాగే సరే, నీ పేరేంటి? లిఖిత్. ఓకే లిఖిత్, నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? వాటరింగ్ ఏనా? మీ తాతయ్యని ఎప్పుడు అడగలేదు ఎప్పుడు వెజిటేబుల్స్ ఎందుకు ఫ్రూట్స్ పెట్టట్లేదని? నెక్స్ట్ టైం నుంచి ఫ్రూట్స్ ఉండేదండి. ఉండేది ఇక్కడ అంజీర్ ఉండేది, ఈ కార్నర్ లో అంజీర్ ఉండేది. మొన్న సమ్మర్ లోనే తీసేసాం. ఈల్డింగ్ తక్కువ ఉంటాయండి, తీసేసారు. ఈయన అడుగుదా, నీ పేరేంటి? సిద్ధార్థ. ఏం చదువుతున్నావు? యూకేజీ. ఓకే, ఇలా స్కూల్ లేదా? ఎందుకు? స్కూల్ ఎక్కడికి వెళ్ళింది? సరే, నువ్వేం చేస్తావు ఇక్కడ? వాటర్ పోస్తావా? అవునా? నీకే వెజిటేబుల్ బాగా ఇష్టం? క్యారెట్. మరి క్యారెట్ లేదు కదా ఇక్కడ. మీ తాత నెక్స్ట్ టైం క్యారెట్ పెట్టమని అడుగుతావా? ఓకే, వెరీ గుడ్. క్యారెట్ ఇష్టం అన్నమాట. టొమాటో ఇష్టం లేదా నీకు? ఇది ఈ బెండకాయ ఇష్టం లేదా? అయితే కాకరకాయ ఇష్టం నీకు. ఓకే, సో వాటర్ పోస్తావు అనమాట రోజు, అవునా? వెరీ గుడ్. అట్లా రోజు వాటర్ పోయి. సో ఓకే అండి. సో అలాగే ఇప్పుడు రిపోర్టింగ్ చేయడం కానీ రెగ్యులర్ గా మీరు అయిపోయినప్పుడు నేనే తీసేస్తుంటాను. తీసేసి ఎండబెట్టి రెడీ ఉంచుతాం, ఆయన పెడతారు. ఇవన్నీ లాగేయటం అట్లాంటివి చేస్తాను, పెట్టడం ఆయన పెడతారు అనమాట. అంటే కొంచెం ఎండనిచ్చి అంతా లాగేసి క్లీన్ చేసేసి అవి డ్రమ్ములు వేసేసి ఇది 2 రోజులు 3 రోజులు ఎండనిచ్చి అప్పుడు మళ్ళీ విత్తనాలు నానబెట్టి ఆకుకూరలు అయితే నేను కూడా వేసేస్తాను, నానబెట్టిన విత్తనాలు వేసేస్తాను.
ఇవన్నీ అంటే సో అంటే కొంచెం నేను పెడుతుంటా మొక్కలు తెలుసు, కాకపోతే ఆయన మెయిన్ ఎక్కువ టైం ఆయన. ఓకే ఓకే సో అంటే ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని పెడుతున్నారు కాబట్టి ఆర్గానిక్ గా తినచ్చు. ఎందుకంటే బయట ఉన్న పెస్టిసైడ్స్ చాలా అసలు అంత హెల్దీగా ఏం లేదు కదా, సో అందుకని ఇది ఉంటుంది. సో అలాగే చాలా మంది అంటుంటారండి బేసిక్ గా మనం గార్డెనింగ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అది ఇది అంటుంటారు. అంటే దానికి కుండీలు కొనాలి, దానికి కావాల్సిన అవన్నీ తీసుకోవాలి అది ఇది అంటారు. మీరేమంటారు? అంటే మన బడ్జెట్ లో చేసుకోవాలంటే ఒకసారి తెచ్చేసుకుంటే చాలు. ఎప్పుడు ఏ రిపీట్ అవుతూ ఉంటాయి. పెద్ద మేము పెద్ద అంత కంపల్సరీ అని తెచ్చి పెట్టలేదు. మొదట 10 years అయింది, ఇప్పుడు ఏయో ఉన్నాయి పెట్టేసాము అంతేగాని మళ్ళీ ఇప్పుడు వరకు మార్చలేదు మేమేమి. అదే ఎందుకంటే ఇప్పుడు వాటర్ క్యాన్స్ వాడుకోవచ్చు అంతేగాని పర్టికులర్ గా మ్యాచింగ్ అంటూ కొని తెచ్చి ఖర్చు పెట్టింది లేదు. మేము ఓన్లీ సీడ్స్ అయి తేవడం అంతేగాని ఆ ఎరువు తేవడం. చాలా మంది గార్డెనింగ్ అంటే ఎప్పుడైతే మన మిద్దె తోట గానీ చేసుకోవాలి అనుకుంటే కుండీలు కొనాలి, వాటికి కావాల్సిన ఇంత మిగతా అన్ని కొనుక్కోవాలని కొద్దిగా అంటే ఖర్చు పెడితే అంత హైగా ఉండాలి, బాగా అట్రాక్షన్గా ఉండాలి అంటే మేము షూటింగ్లు అది అని కాదు కదా. ఓన్లీ మాకు కాలక్షేపం, కొన్ని కూరగాయలు కాలక్షేపానికని కొన్ని కూరగాయలు వస్తాయని ఆ ఉద్దేశంతో పెట్టింది. అలాగే ఇలా షూటింగ్లు డెకరేషన్ అంతా అంటే ఖర్చు పెట్టాలి తప్పదు. మేము ఆ ఉద్దేశంతో పెట్టింది కాదు, మా ఇంటి వరకు అని పెట్టింది మా కాలక్షేపం. మా పెరటి కార్యక్రమంలో బ్యూటీ కాదండి, మాకు హెల్దీగా ఎంత చక్కగా గ్రీనరీగా ఉందనేది మేము చూస్తాం అన్నమాట. సో ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందా కాదు, ఎందుకంటే మొక్కలు ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఇప్పుడు మీ దగ్గర పొట్ల పొదలు భారీగా వచ్చాయి. దీనికి సంబంధించి మిగతా వాళ్ళందరూ పొట్ల పొదలు మా దగ్గర రావట్లేదే అనుకుంటారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం మేము తీసుకొని ఆడియన్స్ అందరికి ఇస్తూ ఉంటాం అనమాట. ఇంకా తెలియదు మీరు వస్తారని. ఆ పక్క అంతా మొన్న 15-12 కాయలు ఏమో కోసేస్తాం 1 week క్రితమే. సో నేను అందరికీ 5-6 కేజీలు ఈ సంవత్సరం కొంచెం డల్లేనండి చెప్పాలంటే, డల్ లేకపోతే ఇంత ఉంటాయి బీరకాయలు. ఈ సంవత్సరం కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది, కొంచెం ఆ పురుగు అది వస్తుంది. నెక్స్ట్ ముందు సంవత్సరం అయితే చాలా బాగున్నాయి. అదే సో ఎందుకంటే నేను చాలా బాగున్నాయి. అందరి ఇంట్లో వెళ్ళినప్పుడు అందరి ఇంట్లో మామూలు ఈ తోరణాలు, మామిడాకు తోరణాలు చూసిన ఫస్ట్ దొండకాయ తోరణాలు చూస్తాం. చక్కగా ఇది తోరణాలాగా ఉంది, రాగా ఫస్ట్ నెక్స్ట్ దీని మీదే పడేది. ఓకే సో ఇది ఎవరే ఇట్లా ఐడియా దీని మీద చక్కగా వచ్చిందండి? ఐడియా అంటే మేము ఒకప్పుడు రెంటర్స్ కి బట్టలు కానీ వైర్లు కట్టామండి ఫస్ట్. ఓకే అంటే ఎప్పుడన్నా ఇబ్బంది అయితే పైకి వచ్చి చేసుకుంటారని, ఇంకా విప్పలేదు, పాదులు పని చేస్తుంది. అది అలా వచ్చింది. ఇప్పుడు 3rd time ఇలా రావటం, ఇది పాదు పెట్టాక మంచి అట్రాక్టివ్ ఉంది, చాలా అట్రాక్టివ్ ఉంది. ముందు కూడా 2 times వచ్చింది అట్లాగే కాస్తుంది. సో అలాగే మరి కిచెన్ వేస్టేజ్ అంతా ఏం చేస్తారండి? వేసేస్తాం అన్ని వేసేస్తాం కిచెన్ లో. సో ఇంకా కిచెన్ వేస్టేజ్ అవి వేసేస్తాం. కింద ఇది ఊడవంగా వచ్చినాయి అంటే పూలు అవి రాలుతాయి కదండి, ఆకులు అవి ఇక్కడే ఎత్తేసి పోసేస్తాం. కింద డస్ట్ బిన్ ఉందండి, అందులో పెట్టేస్తారా? వేసేసినాయండి? లేదండి, ఏ రోజు ఆ రోజు తెచ్చేసేస్తాం అలా. కాకపోతే ఉల్లిపాయలు అరటిపళ్ళు తొక్కలు అయ్యే కొంచెం ఆ మధ్య ఏదో వీడియోలో చూసాను నేను కూడా, వాటర్లో వేసి 3 days తర్వాత అలా మొక్కలో పోసాను. సమ్మర్ ముందు దాకా పోసాను. ఇంక ఇప్పుడు కొంచెం వర్షాకాలం వేగలు అవి పిల్లలు ఆడుతుంటారు, స్టాగ్నెట్ అవ్వకూడదు వాటర్. సో ఎందుకంటే ఈ టైంలో ఈ వర్షాకాలం కనుక ఇంట్లో ఎక్కడున్నా సరే బేసిక్ గా ఫస్ట్ ఈ మిద్దె తోట పెట్టుకున్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాటర్ పోస్తూ ఉంటాము. సో వాటర్ స్టోర్ అయితే కనుక దోమలు వస్తాయి. సో మెయిన్ అది చూసుకోవాలి, ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు స్పెషల్ గా వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా చూసుకుంటే బెస్ట్. సో అలాగే ప్రభాకర్ రావు గారు, సో మీ కింగ్ ఇక్కడ వచ్చేసాము. సో ఇక్కడ పొట్లపాదులు. సో పొట్లపాదులు ఇలా పెంచాలి ఏంటి అనేది మీరు ఇంతకుముందు ఆల్రెడీ మాకు చెప్పారు, మీ మాటల్లో విధం. సో ఈ పొట్లపాదులు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? అన్నిటితో పాటేనండి, కాకపోతే ఎప్పుడు కలిపి పెట్టేవాళ్ళం, ఈసారి సపరేట్ గా పెట్టాం దాన్ని. ఓకే, అన్నిటిలో కలిపి పెట్టకుండా సపరేట్ గా పెట్టారు. వాటిలో కలిపి పెట్టేవాళ్ళం ఇదివరకు, ఇప్పుడు సపరేట్ గా పెట్టారు అన్నమాట. ఓకే, సో ఇందులో దొండ రెండు కలిపి పెట్టారు. ఓకే, సో ఇది దొండ ఇటు నుంచి వెళ్ళిందండి, పొట్ల అటు నుంచి వచ్చింది, 2 కలిసినాయి మధ్యలో. మొత్తం ప్లేస్ తక్కువ కదా. సో ఇక్కడ ఇది కూడా ఇది బీరేనండి, ఇది బీరే.
ఓకే, ఇది బీడ, అటు అది దొండ, అది పొట్ల. పొట్ల. ఓకే, స్పేస్ ఇట్లా మనం ఇది ఓకే, స్పేస్ మనం ఇట్లా కవర్ చేసుకోవచ్చు అనమాట. మధ్యలో కలుస్తాయండి. ఈ వేస్తే ఆటోమేటిక్ గా యాక్చువల్ గా ఈ ఈ వైర్లు బెస్ట్ అంటారు కదండి, ఎందుకంటే కొంతమంది ఐరన్ వేస్తారు, వేడి ఉంటాయి. వేడి వల్ల ఇది అయిపోతుంది అంటారు కదా. అదండి, ఈ ప్లాస్టిక్ ఇన్సులేషన్ వేరు, ఇన్సులేషన్ బయట దొరికే మాకు ఇక్కడ కేబుల్ వాళ్ళు వదిలేసి వెళ్తుంటారండి, కట్లు ఓకే ఓకే వేస్ట్ అని తీసేస్తారు. అవునవును, ఆ తీసేసి అప్పుడు ఏదో ఆటోమేటిక్ గా చుట్టామంటే అది అలా ఉండిపోయింది. ఎందుకంటే ఇది స్టాండర్డ్ గట్టిగానే ఉంది. ఎండాకాలంలో బేసిక్ గా చాలా మంది ఇంత ముందంటే వెదురు బొంగులు అవి కట్టేవాళ్ళు, చల్లగా ఉండేది. ఇప్పుడు ఇది కొద్ది గొప్ప ఇది బెటర్. చాలా మంది ఐరన్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి స్ప్రెడ్ అవ్వడం వల్ల హీట్ ఇదంతా మాడిపోతూ ఉన్నాయి. బట్ ఇది ఇన్సులేషన్ వైర్ మన ఇంట్లో పడేసాడు, వీడు పడేసి వెళ్ళిపోయాడు, ఏం చేయాలి అనుకుంటుంది కదా, ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు. సో ఇది పసుపు. సో ఇది పెట్టి ఎన్ని రోజులు ఏందండి? ఇది 1.5 year అయిందండి. ఈ సంవత్సరం బాగా వచ్చింది. సో ఫస్ట్ 6 months కొంచెం చిన్నగా ఉంది, ఇప్పుడు బాగా వచ్చింది. సో మనకు పసుపు అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది? ఎండిపోతుందండి, చెట్టు పండిపోతాయి, పండి ఎండిపోతాయండి, అప్పుడు తీసేయడం. ఎండిపోయిన తర్వాత ఈల్డింగ్ వచ్చినట్లే. సో పూర్తిగా ఎండిపోతుంది. ఓకే, సో పసుపుకి వాటర్ ఎక్కువ వేస్తే కూడా కింద ఇదైపోతుంది అంటారు కదండి, కుళ్ళిపోతాయి. సో వాటర్ చూసుకోవాలి, ఇట్లా పెట్టి దాంట్లో వాటర్ కంటెంట్ ఎట్టుంది ఏంటి చూసుకుని దాన్ని బట్టి, లేకుంటే కింద కుళ్ళిపోయే అవకాశాలు భారీగా ఉంటాయి. సో మనకి పసుపు కంప్లీట్ అయిపోయినట్టు ఎట్లా అంటే ఇది మొత్తం ఎండిపోతాయి, ఇలా వాలిపోతాయి, పండిపోతాయి. అంటే ఎలా అంటే ఎల్లో టైప్ వచ్చేస్తుంది. ఓకే, ఎల్లో టైప్ వచ్చి ఉన్నప్పుడు అది కంప్లీట్ అయినట్టు. సో యాక్చువల్గా ఎన్ని రోజుల పంట అండి ఇది? ఎన్ని నెలల పంట? ఈ 6 నెలలు పైన ఉంటది అనుకుంటా, మాకు పూర్తిగా తెలియదు. నేను ఏదో చూద్దాం అన్నట్టు ట్రై చేసి పెట్టాను పోయిన సంవత్సరం, వచ్చింది. మళ్ళా పిలకలు వచ్చేసినాయి. అసలు అయితే చిన్నది పెట్టాను నేను. సో ఎంత ½ kg వస్తుందండి ఇందులో? ఏమో తీయలేదండి. తీస్తే ఇంకా ఎండిపోయాక కదా, ఇక సమ్మర్కి కానీ రాదామోనండి. ½ kg పైన సమ్మర్ లో వస్తుంది. ఇందులో టొమాటో పెట్టారు, మళ్ళీ అందులో టమాటా. అంటే ఇవి వేస్తుంటాం కదండి వంటగదిలో, ఇవి మొక్కలు వస్తుంటాయి కదా, అవి ఖాళీ ఏదైనా కిచెన్ వేస్టేజ్ తీసి వేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం పెద్ద కష్టపడకుండా వచ్చాయో అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. నాటు వేరే అలాగే వస్తుంటాయి మొక్కలు. అది నిన్నే వేసానండి. సో ఇక్కడ చిక్కుడు అండి ఇది. ఓకే, అసలు సీజన్ చిక్కుడు అప్పుడే కాదండి, ఇంకా ఇంకో నెల పోయాక పెడతారు వాటిని, అటు సైడ్ తీసేసి పెడతాము. ఏమో ఎప్పుడు కాసే చిక్కుడు, 365 days అవి చిన్న కాయలు వస్తాయి. డిసెంబర్ సంక్రాంతి అప్పుడు వచ్చేవి చిన్న కాయలు, అవన్నీ అటు సైడ్ వస్తాయండి, అప్పుడు అవి తీసేస్తారు. సో ఏదైనా టేస్ట్ వైజ్ గా ఏది బాగుంటుందండి? అంటే 365 days వచ్చేదా, లేకుంటే సీజనల్ గా వచ్చేది టేస్టీగా ఉంటుంది? అవే బాగుంటాయండి, సంక్రాంతి అప్పుడు వచ్చేవే బాగుంటాయి, సీజనల్ వచ్చేవి బాగుంటాయండి. అంటే చూడటానికి నీట్ గా ఉండవు, అంటే కొంచెం వంకరలు అయ్యే సాఫీగా చిన్నగా, అవి ఇంకా తొందరగా అయిపోతుందండి కర్రీ. ఇవి కొంచెం లేట్ పడతాయి. ఎప్పుడైనా సరే సీజనల్ గా వచ్చి ఇప్పుడు కూడా అది నేచర్ మనకి క్రియేట్ చేసి పెట్టింది సీజనల్, దాని అంతా డిఫరెంట్ గానీ అయితే అవే బాగుంటాయి, సీజన్ లో వచ్చేవి బాగుంటాయి. సో ఇక్కడ కాకరండి, ఈ కాకర. ఓకే, కాకర పెట్టేస్తారు ఇక్కడ. అటు సైడ్ ఉండేదండి, దీన్ని ఈసారి ఇటు సైడ్ కి మార్చారు. ఓకే, షిఫ్ట్ చేశారు. సో అలాగే ఇక్కడ దోసకాయ చాలా రోజుల తర్వాత దోసకాయ చూస్తున్నాను. అక్కడ కూడా ఉన్నాయండి, ఓకే, కింద ఉన్నాయి చూడండి. సో కంటైనర్ దీంట్లో పెట్టేశారు, అన్ని పెద్ద కంటైనర్లు పెట్టారు కాబట్టి వీళ్ళు బాగా వస్తుంది. మనతో పాటు సాంబశివరావు గారు కూడా ఉన్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ టక్కున మధ్యలో వచ్చేస్తారని కాదు, బేసిక్ ఎందుకు తీసుకొచ్చాము అంటే ప్రభాకర్ రావు గారు అలాగే సాంబశివరావు గారు ఇద్దరు వియ్యంకులు. సో ఈయన ఆల్రెడీ ప్రభాకర్ రావు గారు వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు కూడా పండించారు, అలాగే ఇప్పుడు పల్లెలో పండించడం అలాగే సిటీలో పండించడం డిఫరెంట్, చాలా వేరియేషన్ ఉంటుంది. సో ముందుగా సాంబశివరావు గారు నమస్తే. సో మీ వైఫ్ పేరండి? ఉమా గారు నమస్తే.
సో చెప్పండి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు సిటీలో ఆల్రెడీ ప్రభాకర్ రావు గారు హై స్కూల్ నుంచే పండిస్తూ ఉన్నారు, తర్వాత సిటీకి వచ్చారు, ఇప్పుడు సిటీలో ఇక్కడ వెజిటబుల్స్ అన్ని పండిస్తున్నారు. సో అప్పుడు అంటే డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సిటీలో పరిస్థితి మేము చూస్తూనే ఉన్నాం. సో పల్లెల్లో ఎలా పండిస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఏం లేదండి, మేము ఇద్దరం విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఆయన టౌన్ కి వచ్చారు, నేను విలేజ్ లో ఉండిపోయాను. విలేజ్ లో ఎన్ని మొక్కలైనా ఎంత కాయైనా కాపీ ఇచ్చు, కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో ఈ హైదరాబాద్ మహాపట్నంలో ఇలా పెంచడం అనేది అద్భుతంగా అనిపించిందండి నాకు. మేము పండిస్తాం కానీ ఇంత వర్క్ చేయడం అనేది కాదేమో అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. వాళ్ళిద్దరు భార్యాభర్తలు మీరు చూసారు ఈ గార్డెన్ అంతాను, మీరు బయట కూడా విలేజ్ లో చూస్తారు, విలేజ్ కంటే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈల్డ్ బాగుంది, ఈల్డ్ బాగా ఉందండి. అంటే అక్కడ పని తక్కువ, ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి ఈల్డింగ్ రావట్లేదండి మెయిన్ కాజ్. ఎందుకంటే అక్కడ నేల ఖాళీ ఉంటుంది, పందిళ్ళు వేయటం తేలికండి మాకు. కానీ ఇప్పుడు మీరు వీళ్ళు చూస్తున్నారు కదండి, డ్రమ్ములు సేకరించాలి, తర్వాత వైర్లు ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి. అందరు టౌన్లో పండించచ్చు అంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు పండిస్తారండి, 2-3 సంవత్సరాల్లో ఓపికలే తగ్గిపోతాయండి, తీసేస్తారు. కానీ ఆయన ఇల్లు కట్టిన కానించి వాళ్ళిద్దరు దీన్ని చాలా కష్టపడి చాలా ప్రేమ, అదండి కష్టమే కదండి, దాని మీద ప్రేమ కూడా ఉండాలండి. ఆ ప్రేమతో చేయబట్టి అవి ఇంతవరకు వచ్చినాయి. నిజమండి, ఎందుకంటే ఏదో పెట్టేసామా పైన నడుస్తుందా అన్నట్టుగా దాన్ని జాగ్రత్తగా చిన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకోవాలి. అందుట్లో ఆయన 60 అబవ్ అయినా సార్ ఈ రోజు కూడా వర్క్ చేస్తూనే చేస్తున్నారండి, ఖాళీగా ఉండి చేయటం కాదండి. మేము కొంచెం ఖాళీగా ఉండి చేస్తున్నాము, ఆయన ఈ టౌన్లో జాబ్ చేస్తూ చేయటం అనేది మామూలు విషయం కాదండి. అంటే మా అయ్యం కూడా నేను అంటున్నానని కాదు, నాకు ఇక్కడ చూస్తుంటే నేను ఇంటికి వెళ్ళి ఇంకెంత చేయాలనే ఒక ఇది నాకు వచ్చేస్తుందండి. ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు అనమాట కంటిన్యూ. అవునండి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక యావిగేషన్ ఇలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడు హెల్దీగా ఉంటారు. ఇది ఆరోగ్యం ఆనందం కూడానండి, చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఈ గార్డెన్ చూస్తున్నానండి, ఎదురుగా చాలా మంది వాకింగ్ అది చేస్తూ ఉంటారండి. దాని అంతటికంటే కూడా ఇది చాలా పెద్ద పని, మంచి పని. మన ఇంట్లో మనం ఆ కూరగాయలు ఆ టేస్ట్ అవన్నీ ఇప్పుడు ఆయన చెప్పారు, ఇంకా నేను చెప్పేది ఏం లేదు దాంట్లోనూ. కాకపోతే ఆయన కష్టం చూసి నాకు అనిపిస్తుందండి, అమ్మో ఇంత కష్టపడుతున్నారు అని. ఎంతకైనా గార్డెన్ మన మిద్ద పైన గార్డెన్ ఉంటే ఆ పీస్ఫుల్ గా ఉంటుంది. ఒక కాయ గానీ ఒక పువ్వు గానీ అలా వచ్చింది అంటే హ్యాపీనెస్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుట్లో ఆ మన వాళ్ళకి కూడా వర్క్ చేపిస్తారండి, మెయిన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఆ అవకాశం అందరికీ ఉండదండి, ఆయనకు ఉంది. వాళ్ళిద్దరూ ఆ పిల్లల్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. మా పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళినా కానీ ఈ వర్క్ చేపించడం నేర్చుకోవడం అనేది, ఆ క్రమశిక్షణ అనేది ఇంతకుముందు విలేజ్లో ఎలా ఉండేదో వీళ్ళు ఈ హై లెవెల్లోకి వచ్చినాక కూడా ఆ క్రమశిక్షణ అనేది పోకుండా కంటిన్యూ చేస్తున్నారు. మాకు అది చాలా ఆనందం అండి. ఎందుకంటే పిల్లలు కూడా తెలియాలి కదండి, అసలు ఏదో అసలు వెజిటబుల్ ఏంటి, ఆ ఏ వెజిటబుల్ ఏంటి అనేది తెలియాలి కదా. సో ఇంట్లో పిల్లలు కూడా, అవునండి ప్రభాకర్ రావు గారు, పిల్లలు కూడా అంటే నా మొక్కలు ఇవి నా మొక్కలు ఇవి అని పిల్లలు ఇద్దరు అంటారంట కదండి. అవునండి, డివైడ్ చేసుకుంటారా? ఓకే ఓకే, పైకి చేసుకుంటుంటారు. అంటే ఎవరి మొక్కలు ఇది నాది, ఇది నువ్వు ముట్టుకోవద్దు. అప్పుడు ఏమైందంటే వర్క్ డివైడ్ అయ్యిందండి, ఎవరి మొక్క మీద వాళ్ళకి అదొక ప్రేమ అనేది పెరిగిద్ది, వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి చేస్తామండి. ఇది కరెక్ట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, పిల్లలకు కూడా ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడు కూడా వాళ్ళకి మొక్కలు గిఫ్ట్ చేయడం అనేది అలవాటు చేయాలండి. ఎందుకంటే గిఫ్ట్స్ ఇచ్చే కదా చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్ళి ఇస్తే స్కూల్లో కూడా ఇనిషియేషన్ తీసుకొని ఒక మొక్క తీసుకొచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకుని దీని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తే పిల్లలు కూడా మొక్కల మీద ఒక ప్రేమ స్టార్ట్ అవుతుంది. సో అంత గ్రీనరీ ఎక్కువగా ఉంది. ఓకే ప్రభాకర్ రావు గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. సో ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి లైట్ గా వర్షం కూడా పడుతుంది. ఓకే ఓకే, ఆన్సర్ చెప్పేసేయండి. ఆన్సర్ అనేది వంగ పువ్వు అండి. వంగ, ఎస్, వంగ పువ్వు. ఇక్కడ ఇది వంగ పువ్వు, ఈ వంకాయలు, అన్ని కాయలు ఉన్నాయండి ఇక్కడ. ఎస్ ఎస్, ఇక్కడ అన్ని కాయలు ఇక్కడ ఉన్నాయి. సో అందుకే నేను చెప్తాను ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడే మొదలైందండి. వేరే ఇది తెల్ల వంగ, పొడుగు వంగ ఉంటది, పొట్టు వంగ రెండు. యాక్చువల్గా ఇంత ఈల్డ్ రావడానికి కారణం నాకు తెలిసి నేను అనుకునేది ఎరువు అండి. అంతా పేడ ఎరువు అన్ని వేసి
బాగా ఫెర్మెంటేషన్ చేసి తర్వాత వేస్తాం కాబట్టి ఇలా వచ్చేసినాయి ఇలా బాగా. వచ్చేసి ఇంకోటి ఈ కుండీలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. పెద్ద కుండీలు పెద్ద కుండీలు. పెద్ద కుండీలు ఈసారి వంకాయలు చాలా వస్తాయండి. అందరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా పంచి పెడతాం కూడా అని. సో వంకాయలు చాలా రకాలు ఉంటాయండి. వంకాయకి ఏదైనా పెస్ట్ వస్తే ఏం చేస్తారండి బేసిక్ ఎక్కువ? తక్కువ అండి, పురుగు కాయన వస్తుందండి. ఈ తెల్ల వంగ తక్కువ వస్తుందని ఈ దేశం ఇప్పుడు నార్మల్ ఆ వంక తెల్ల వంగ తక్కువ వద్దండి. ఇది తక్కువ ఉంటుంది కొంచెం వంగ అనేది. గేర్ వచ్చింది కానీ ఇది తక్కువ. సో ఇది ఇలా వస్తుంది. హార్వెస్టింగ్ ఎంత ఆర్గానిక్ హార్వెస్టింగ్ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇది ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్గా తెల్లవాడికి తక్కువ పురుగు వద్దండి, తక్కువ ఇది పడుతుంది. ఎస్ ఇక్కడ అలాగే ఇక్కడ కొద్దిగా మనం బూడిద కూడా కొట్టినట్టున్నాం. గమాక్సిన్ అండి. పురుగులు అంటే ఇవి రాకుండా అంటే వర్షాలు పడుతున్నాయి కదండి, పురుగు వచ్చేస్తుంది. సో చీమలు చిన్న చిన్న చీమలు వచ్చి తిరుగుతూ ఉండి కట్ చేస్తుంటాయి కానీ గమాక్సిన్ కొట్టి. సో గమాక్సిన్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి, మొక్కలకి ఏం ప్రాబ్లం ఉండదండి? తక్కువ అండి, అది ఏం వర్షం వస్తే పోతుంది. సో పురుగులు చిన్న చీమలు రాకుండా కొట్టేస్తారు. ఎస్ సూపర్. సో అలాగే ఈ మామూలు రెగ్యులర్ వంకాయలు అంటే బ్రింజాల్ కలర్ ఏదైతే ఉంటుందో వాటికి ఎక్కువగా పెస్ట్ ఎక్కువగా ఎక్కువ అవసరం అండి. వీటికి తక్కువ అండి, తక్కువ అవసరం. ఎక్కువ పురుగు పట్టదు అవసరం లేదు. ఎస్ అవి కూడా వస్తాయండి ఇంకొక 15 రోజులు అలా పోతే చివరి చెట్లు స్టార్ట్ అయినాయి. కొన్ని అన్ని మిక్సింగ్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. అండ్ మాకు మీ మిద్దెతో మాకు పరిచయం చేస్తే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.